ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పీఏసీ సభ్యుల ఎంపికకు సంబంధించి ఉత్కంఠ ఇంకా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా వరుసగా నామినేషన్లు దాఖలైన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే ఎన్డీఏ కూటమి నుంచి మొత్తం 9 మంది నామినేషన్ దాఖలు చేస్తే, మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేల నుంచి ఒక నామినేషన్, అట్లాగే మండలి నుంచి 2 నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల నుంచి శాసనసభ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేస్తే, మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలి నుంచి పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి, దాంతోపాటు మొండితోక అరుణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేయడంతో మొత్తం పిఎస్సి సభ్యుల ఎంపిక కోసం 12 మంది నామినేషన్ దాఖలు చేయడంతో ఇప్పుడు ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పిఎస్సి ఎన్నికపై సంఖ్యాబలం ప్రకారంగా వెళ్లాలనేది కూడా ఎన్డీఏ పక్షాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపటికి వైసీపీ తమ నామినేషన్ ఉపసంహరించకపోతే రేపు ఓటింగ్ జరగబోతుంది. ఏదైతే ఉందో అసెంబ్లీ జరిగే సమయంలోనే అసెంబ్లీ లాబీలోని బ్యాలెట్ పద్ధతిలోని ఓటింగ్ నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసింది. తమ సభ్యులందరూ కూడా రేపు అసెంబ్లీకి హాజరవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా విప్ జారీ చేయడం జరిగింది. అయితే సంఖ్యాబలం లేకపోయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ పిఎస్సి మెంబర్గా సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీకి సంబంధించిన సభ్యులు హాజరవుతారా లేదా మాత్రం చూడాల్సి ఉంది. అయితే మరోపక్క పిఎస్సికి సంబంధించి సభ్యుల సంఖ్య 9 మంది ఉంటారు. ఇందులోని ఒకరిని చైర్మన్గా ఏదైతే ఉందో పిఎస్సి చైర్మన్గా కూడా ఎంపిక చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇందులోని 9 మందిలోని 6 శాసనసభ నుంచి, మరో 3 మండలి నుంచి కూడా ఎంపిక చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువగా ఉంది. దాంతోపాటు సంఖ్యాబలం కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోని మండలి నుంచి 2 నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో రామసుబ్బారెడ్డితో పాటు మొండితోక అరుణ్ కుమార్. వీళ్ళకి పిఎస్సి చైర్మన్గా సంఖ్యాబలంగా అవకాశం ఇచ్చే పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు శాసనసభలోని వైసీపీకి 11 మంది బలమే ఉంది. ఎందుకంటే ఈ పిఎస్సి చైర్మన్గా ఎంపిక చేయాలంటే ఖచ్చితంగా ఒక సభ్యునికి 175 మంది ఉన్న మొత్తం సభలోని సభ్యుల సంఖ్యలోని 10%, దాదాపు 20 మంది వరకు కూడా సపోర్ట్ కావాల్సి ఉంది. అయితే వైసీపీకి ప్రస్తుతం 11 మంది సభ్యులు ఉన్న నేపథ్యంలో పెద్దిరెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేయడంతో ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఓటింగ్ అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే రేపు ఏం జరగబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఉందో బలాబలాలు పరంగా ఓటింగ్ నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే రేపు పిఎస్సి సభ్యుల ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది. అయితే ఓవరాల్గా మనం శాసనసభలో చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ తర్వాత జనసేనకు దాదాపు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత వైసీపీకి 11 మంది, ఆ తర్వాత బీజేపీ తర్వాత స్థానం ఉంది. ఈ నేపథ్యంలోని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీరామ్ రాజగోపాల్, బివి జయనాగేశ్వర్ రెడ్డి, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనందబాబు, కొల్లా లలిత కుమారి, ఈ మొత్తం ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి మొత్తం 6 వరకు కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఇంకా జనసేన పార్టీ నుంచి ప్రధానంగా పిఎస్సి సభ్యత్వానికి పులవర్తి రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. ఈయన భీమవరం నియోజకవర్గం నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇతనికి పిఎస్సి చైర్మన్గా అవకాశం దక్కే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం ఇటు ప్రభుత్వ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఈయన 3 సార్లు ఎమ్మెల్యేగా పులవర్తి గెలిచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని ఇతను పిఎస్సి చైర్మన్గా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించినట్లుగా మనకి సమాచారం అందుతుంది. రేపు సభ్యుల ఎంపిక జరిగిన తర్వాత ఇన్ని పిఎస్సి చైర్మన్గా కూడా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంక మరోపక్క భారతీయ జనతా పార్టీ సంబంధించి కూడా నామినేషన్ దాఖలు చేసింది. భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఎల్పీ లీడర్గా ఉన్న విష్ణుకుమార్ రాజు కూడా నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి ఒకళ్ళు, మరోపక్క జనసేన నుంచి మరొకరు, ఆ తర్వాత ఒక 6 వరకు కూడా ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేయడం, మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 3 నామినేషన్ దాఖలు చేయడంతో మొత్తం 9 మంది సభ్యులకు 12 మంది నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఓటింగ్ అనివార్యమవుతుంది. రేపు
వైసీపీ తమ నామినేషన్లు ఉపసంహరించుకోకపోతే రేపు అసెంబ్లీ లాబీలోనే ఇందుకు సంబంధించిన ఓటింగ్ నిర్వహించబోతున్నారు. ఇటు కూటమిలో ఉన్న 3 పార్టీలకు విప్ జారీ చేశారు. 3 పార్టీల సభ్యులు కూడా హాజరవ్వాలని కూడా ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ఎల్పీ నుంచి కూడా ఆదేశాలు జారీనాయి. ప్రస్తుతం వైసీపీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఏదైతే ఉందో శాసనసభకు సంబంధించి కూడా నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ సభ్యులు ఇందుకు సంబంధించిన ఓటింగ్లో పాల్గొంటారా లేదని మాత్రం చూడాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే మిగతా కమిటీలు, అసెంబ్లీలో ఉన్న మిగతా కమిటీలకు సంబంధించి పీయూసీకి సంబంధించిన కమిటీ చైర్మన్గా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కోన రవికుమార్కు అవకాశం దక్కే పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోపక్క ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్గా వేగుల జోగేశ్వరరావుకు అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఓవరాల్గా చూసినట్టే ఉదయం నుంచి పూర్తి స్థాయిలో ఉత్కంఠ రేపుతున్న పిఎస్సి సభ్యుల ఎంపిక రేపటికి వాయిదా పడింది. రేపు వైసీపీ నిర్ణయం బట్టి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ కొనసాగితే మాత్రం రేపు ఓటింగ్కి సంబంధించిన ప్రక్రియ అనివార్య అవకాశాలు కనబడుతున్నాయి. రేపు ఉదయం బ్యాలెట్ పద్ధతిలో లాబీలోని పిఎస్సి సభ్యులకు సంబంధించిన ఓటింగ్ జరగబోతుంది. ఆ తర్వాత సభ్యుల ఎంపిక తర్వాత చైర్మన్ ఎంపిక జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇటు జనసేన పార్టీ నుంచి భీమవరం ఎమ్మెల్యేగా ఉన్న అంజుబాబు ఎవరైతే ఉన్నారో అంజుబాబుకి ఖచ్చితంగా ఈసారి అవకాశం దక్కే పరిస్థితులు ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది.